ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా దేవీ నవరాత్రుల సందర్భంగా బెజవాడ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. ఈ రోజున 10వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం విజయవాటిక చరిత్ర, అంటే విజయవాటిక అనే పేరు ఎందుకు వచ్చిందో మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. ఈ రోజున దుర్గాదేవి కనకదుర్గమ్మగా ఎలా మారింది అనే కథని ఇవాళ చెప్పుకోబోతున్నాం. క్రీస్తు శకము 5-6 శతాబ్ద ప్రాంతాల్లో ఈ విజయవాటికని మాధవవర్మ అనేటువంటి రాజు పరిపాలించేవాడు. అంటే సుమారుగా 1500 సంవత్సరాల క్రితం. ఆ కాలంలో చిన్న చిన్న సంస్థానాలు ఎన్నో ఉండేవి. అప్పటికింకా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడల. 1526 తర్వాత విజయనగర సామ్రాజ్యం స్థాపించారని నా జ్ఞాపకం. ఈ మాధవవర్మ ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఆయన దుర్గమ్మని తమ యొక్క కులదేవతగా ఆరాధించుకుంటూ ఉన్నారు. ఆ రాజుగారు తరచుగా అరణ్య మార్గం ద్వారా ఈ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకొని అక్కడ వేంచేసి ఉన్నటువంటి దుర్గామాతకి పూజాధికాలు జరిపిస్తూ ఉండేవాడు. ఆనాటి ప్రజలు అమ్మవారిని ఒక గ్రామ దేవతగా భావించి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పటికీ గ్రామ దేవతలు అని ఉన్నారు. కృష్ణ పరమాత్మ తనతో పాటు పుట్టినటువంటి మహామాయకి నీవు 12 పేర్లతోటి పిలవబడతావని వరవిచ్చాడు శ్రీమద్ భాగవతంలో. అయితే అమ్మవారు రాత్రి సమయాల్లో తన మందిరాన్ని వదిలిపెట్టి కొండ దిగి వచ్చి గ్రామ సంచారం చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్ళీ తన కొండకి తిరిగి వెళుతూ ఉంది అని ప్రజలు ప్రభువు నమ్మేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ నమ్మకాలకి అనేకమైనటువంటి నిదర్శనాలు కూడా జరిగినాయి. అందువల్ల అక్కడ నివసించే ప్రజలు పగటిపూట మాత్రమే కొండెక్కి అమ్మవారిని దర్శించుకునేవాళ్ళు. పూజారి కూడా చీకటి పడక ముందే అర్చనలు ముగించుకొని కొండ దిగి ఊళ్ళోకి వచ్చేసేవాడు. ఆటవిక జాతుల వాళ్ళు మాత్రం ఎక్కువగా అమ్మని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఈ మాధవవర్మకి చాలా కాలం వరకు సంతానం కలగల. ఈ రాజుగారు నిత్యం తన భవనంలో అమ్మవారిని పూజించుకుంటూ తనకి సంతానం ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలు ఫలించింది. ఒక రాత్రి అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చింది. ఆ రోజుల్లో కలలో దేవుళ్ళు కనిపించేవాళ్ళు. నాయనా, నేను నివసిస్తున్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం దుర్భేద్యంగా ఉంది. పవిత్రమైంది అయినా కూడా నా భక్తులందరూ నన్ను దర్శించుకోవటానికి కనీసం కావలసిన వసతి సౌకర్యాలు కూడా అక్కడ లేవు. ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభువుగా నా దగ్గరికి భక్తులు రావడానికి, సులభంగా రావడానికి ఏర్పాట్లు చేయించు.
నీకు ఒక వంశాంకురాన్ని నేను ప్రసాదిస్తా అని స్వప్నంలో రాజుగారికి తెలియజేసింది దుర్గామాత. మాధవవర్మ మహదానందపడ్డాడు. తనకున్న కొద్దిపాటి వనరులతోటి కొండకి మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అమ్మవారి విగ్రహం పైన ఒక చిన్న ఆలయాన్ని, దాని ముందు ఒక ముఖమంటపాన్ని కట్టించాడు. అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాలకు గాను ఈనాము ఏర్పాటు చేశాడు. అంటే కొన్ని భూములు ఇచ్చాడు. సామాన్య ప్రజానీకం అమ్మవారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అమ్మవారు కనికరించింది అతడి భక్తికి. మాధవవర్మకి సలక్షణుడైనటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ప్రజలు, ప్రభువు ఎంతో ఆనందపడ్డారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, జాతరలు చేశారు. యువరాజు క్రమక్రమంగా యుక్త వయస్సులోకి వచ్చాడు. అతడు కూడా తన తండ్రిలాగానే అమ్మవారి భక్తుడు. ఆ విధంగా తండ్రి కొడుకు ఇద్దరూ నిత్యం అమ్మవారిని సేవించుకుంటూ ఉండేవాళ్ళు. మాధవవర్మ న్యాయం, ధర్మం తన రెండు నేత్రాలుగా భావిస్తే, యువరాజు న్యాయధర్మ పరిరక్షణలో తండ్రిని మించినటువంటి తనయుళ్లాగా భాషించాడు. యువరాజు రాజ్యాధికారం కనుక చేపడితే అలనాటి శ్రీరామచంద్ర ప్రభువులాగా రామరాజ్యం వస్తుందని ప్రజలు చెప్పుకుంటూ ఉండేవాడు. తన కొడుకు పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, ప్రేమ చూసి మాధవవర్మ కూడా చాలా సంతోషపడేవాడు. అలాంటి సుపుత్రుడిని తమకు ప్రసాదించినటువంటి అమ్మవారికి ప్రతినిత్యం కూడా కృతజ్ఞతలు చెప్పుకునేవాడు రాజుగారు. ఇలా కాలం ఆనందంగా సాగుతూ ఉండగా విధి బలవత్తరమైంది, అనుల్లంఘనీయమైంది కూడా. ప్రజలందరినీ విషాదంలో ముంచేటటువంటి ఒక సంఘటన ఊహించని విధంగా జరిగిపోయింది ఆ సంస్థానంలో. ఒకరోజు ఒక పేదరాలు తన 7 ఏళ్ల కొడుకుని వెంట పెట్టుకొని దుర్గమ్మ ఉండేటటువంటి కొండ సమీపంలో చింత చిగురు కోసుకోవడానికి వెళ్ళింది. చింత చిగురిని పప్పులో వేస్తారు, పొడి తయారు చేస్తారు, ఎంతో బాగుంటుంది. ఆమె తన పనిలో నిమగ్నమై ఉంది. ఆమె కొడుకు ఆ పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలోకి సాయంకాలం అయింది. చీకటి పడితే అమ్మవారు కొండ దిగి సంచారానికి వస్తుందని, ఆ సమయంలో ఆమె కంటపడ్డ వాళ్ళని నెత్తురు కొక్కుని చచ్చేలాగా చేస్తారని జనం చెప్పుకునేవాడు. అందువల్ల అమ్మ ఎప్పుడూ ఆ పని చేయదు. కంచి కామాక్షమ్మ అలా చేసేది. అందుకని శంకరాచార్యులు గారు ఒక అద్భుతమైన యంత్ర స్థాపన చేశాడు. మనం ఒక 3 రోజుల పాటు 3 ఎపిసోడ్లో చెప్పుకున్నాం మధుర మీనాక్షి అమ్మవారి గురించి. కంచి కాదు, మధుర. అందువల్ల ఆ పేదరాలు గబగబా చింత చిగురు పని ముగించుకొని చీకటి పడకుండానే తన ఇంటికి చేరుకోవాలనేటువంటి ఆరాటంలో కొడుకును వెంట పెట్టుకొని వేగంగా నడవటం మొదలుపెట్టింది. అమ్మవారి కంటే ముందుగా వెళ్ళాలి అని ఆమె ఉద్దేశం. అమ్మవారు రావడం కంటే ముందుగా తన ఇంటికి చేరుకోవాలని. కానీ ఇక్కడ ఈ పిల్లవాడున్నాడే, తన తల్లి కంటే ముందుగా ఇంటికి వెళ్ళాలని వాళ్ళ అమ్మ యొక్క చెయ్యి వదిలించుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ చిన్నపిల్లాడు. ఒరే ఆగరా అంటూ అరుస్తూ కొడుకుని మందలిస్తూ వాడి వెనకే వేగంగా నడవటం మొదలుపెట్టింది ఆ పేదరాలు. అయితే ఆ పసిపిల్లాడు తల్లి మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా దూకుడుగా ముందుకు పరిగెత్తి ఒక మలుపు తిరిగాడు. సరిగ్గా అదే సమయంలో అదే మార్గంలో వెనక నుంచి తన రథం మీద వేగంగా దూసుకు వస్తున్నాడు యువరాజు. చూడండి విధి ఎలా ఉంటుందో. యువరాజు ఆ మలుపులో కూడా వేగం తగ్గించకుండా చాలా దురుసుగా రథాన్ని నడిపాడు. అప్పుడు ఆ రథ చక్రాల కింద నుంచి లేస్తున్న దుమ్ముకి ఆ యువరాజుకి ఏమీ కనిపించే అవకాశం లేదు. రథ చక్రాలు, అశ్వాల పరుగుల చప్పుళ్ళకి
మరి ఇతర శబ్దాలు కూడా వినిపించే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా అమితంగా పరిగెడుతున్నటువంటి ఆ రథానికి పూంచినటువంటి గుర్రాల ధాటికి ఆ పసిపిల్లాడు తూలి కింద పడ్డాడు. వాడు పరిగెత్తున్నాడుగా, వాళ్ళ అమ్మ మాట వినకుండా. మరుక్షణం రథచక్రాలు ఆ బాలుడి యొక్క శరీరం మీదుగా వెళ్ళిపోయింది. ఆ బాలుడి యొక్క ఆక్రందన కూడా ఆ రథచక్రాల హోరులో వినపడ్డ. యువరాజు అదేం గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. దానితోడు దుమ్ము కనిపించటం. అంతలో ఆ బాలుడి తల్లి అక్కడికి పరిగెత్తుకొని వచ్చింది. రథం వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము కూడా అణిగిపోయింది. రక్తం మడుగులో కొన ఊపిరితో గిలగిలా కొట్టుకుంటున్నటువంటి కొడుకును చూసింది. దుఃఖంతో గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది ఆ తల్లి. బాబూ అని విలపిస్తూ కొడుకుని ఒళ్ళో పెట్టుకుంది. ఆ బాలుడు అమ్మా అని ఏడుస్తూ తల్లి ఒడిలోనే శాశ్వతంగా కన్నుమూశాడు. ఆ తల్లి యొక్క గుండె దుఃఖంతో చెరువైపోయింది. అమ్మా దుర్గమ్మ తల్లి, బిడ్డలు లేరు అన్నటువంటి నా చింత తీర్చావు, ఒక కొడుకుని ప్రసాదించావు. ఇంతలోనే మళ్ళీ నన్ను దిక్కులేదాన్ని చేయడానికి నీ మనస్సు ఎలా ఒప్పింది తల్లి? నువ్వు తల్లివే కదా అని వాపోయింది ఆ మాతృమూర్తి, ఆ పేదరాలు. నా కడుపున ఇలా చిచ్చెందుకు పెట్టావమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. కానీ ఆ తల్లి మొర ఎవరు ఆలకిస్తారు? ఆమె కడుపు కోత ఎలా తీరుతుంది? ఆమె ఆక్రోశం కాస్త చివరికి ఆవేశంగా మారింది. చూడండి, దుఃఖంలో నుంచి కోపం వస్తుంది. కొడుకు శవాన్ని భుజాన వేసుకొని రాజ్యసభకు బయలుదేరింది. ఆ రాత్రి మాధవవర్మని న్యాయం కోరుతూ ధర్మగంట మోగించింది. ఆ రోజుల్లో ధర్మగంట అని పెట్టేవాళ్ళు బయట. రాముడి యొక్క కాలంలో కూడా ఉత్తరాఖండలో ఒకానొక కుక్క మోగించింది ధర్మగంట. అదొక పెద్ద కథ. కాకపోతే దాన్ని ప్రక్షిప్తం అని కొంతమంది అంటారు. అది ఎప్పుడో మరొక సందర్భంలో మనం చెప్పుకుందాం తప్పకుండా. ధర్మగంట మోగించింది. ఆశ్చర్యపోయినాడు. ఏమిటి ఇప్పుడు వేళగాని వేళలో ఈ ధర్మగంట వినిపిస్తుంది అని మాధవ శర్మ తక్షణం సభ ఏర్పాటు చేయించాడు. ధర్మగంటను కొట్టినటువంటి తల్లిని కొడుకు శవంతో సహా సభలో ప్రవేశపెట్టారు భటులు. మాధవ వర్మ ఆ బాలుడి యొక్క శవాన్ని చూస్తూనే చాలా బాధపడి, ఎవరమ్మా నువ్వు? ఈ పిల్లవాడెవరు? అసలు ఏం జరిగింది అడిగాడు. వినయంగా, అనునయంగా కూడా అడిగాడు, ప్రేమగా అడిగాడు. ఘోరం జరిగిపోయింది మహారాజా. ఎవడో ఒకడు నా ఒక్కగానొక్క కన్నబిడ్డని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. నా కొడుకును చంపి నన్ను జీవచ్ఛవాన్ని చేశాడు ప్రభు అంటూ దుఃఖంతో బావురు మంది ఆ తల్లి. సభలోకి వచ్చినటువంటి ఊర్లో జనం కూడా బిడ్డను పోగొట్టుకున్న ఈ తల్లికి న్యాయం చేయాలి అని ముక్త కంఠంతో అరిచారు. అప్పుడు మాధవ వర్మ వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ, ఓ ప్రజలారా, నా పరిపాలనలో అధర్మానికి గాని అన్యాయానికి గాని తావు ఉండదు. ఈ బాధితురాలికి తప్పకుండా న్యాయం జరిపిస్తా అని సభలోని అక్కడ గుమిగూడిన వాళ్ళందరికీ హామీ ఇచ్చి, ధైర్యంగా చెప్పమ్మా, నీ కుమారుడి యొక్క మరణానికి కారకుడెవరు అని అడిగాడు. మహాప్రభు, ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో నాకు తెలియదు. ఎవరో రథం తోలుకుంటూ ప్రాసాదం వైపు వెళ్ళారు అని మాత్రమే నాకు తెలుసు. ఆ రథాన్ని ఎవరు నడిపారో, ఆ రథంలో ఎవరున్నారో నాకు తెలియదు. మాధవ వర్మ ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ శిశువును చంపిన వారిని ఎక్కడున్నా బంధించి వెంటనే మరణదండన విధించమని ఆదేశించాడు. ఆ తరువాత వేగుల ద్వారా ఆ పిల్లవాడికి ప్రమాదం జరిగింది, తన కొడుకు నడుపుతున్న రథం వల్ల నేను తెలుసుకున్నాడు. ప్రజలకు ఒక న్యాయం, ప్రభువులకు ఒక న్యాయం లేదు అని వెంటనే శిక్ష అమలు చేయమని ఆజ్ఞాపించాడు. కన్న కొడుకైన. ఇవాళ పరిపాలకులు ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు.
ఆ రోజుల్లో అంత ధర్మం, న్యాయం. మంత్రులు, సామంత్రులు, ప్రజలు అందరూ వచ్చేశారు. ప్రభు, మాకు అన్యాయం జరుగుతుందని మీకు లేక కలిగినటువంటి ఏకైక సంతానం, మీ తరువాత రాజ్యభారం వహించటానికి అర్హత కలిగినటువంటి వాడు ఈ యువరాజు. అందువల్ల యువరాజును క్షమించండి అందరూ విన్నవించుకున్నారు. కానీ మాధవ వర్మ ఆ విధంగా వీలు కాదు అన్నాడు. వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ మరుసటి రోజు సూర్యోదయ సమయంలో అశేష జనవాహిని మధ్యలో యువరాజుకి బహిరంగంగా మరణశిక్ష అమలు జరిపించాడు మాధవ వర్మ. అప్పుడు ఒక్కసారిగా ఆకాశమంతా తలతల మెరుపులు మెరిసినాయి. ఆ మెరుపుల యొక్క మధ్య నుంచి బంగారపు వర్షం కురుస్తూ ఉన్నది, కనక వర్షం. రాజుగారు, ప్రజలు నిశ్చేష్టులై చూస్తూ ఉండగా 4 ఘడియల పాటు బంగారపు వర్షం కురిసింది. బంగారపు కాసులు పడ్డాయి వర్షంగా. అలనాడు శంకర భగవత్పాదులు కనకదార స్తవాన్ని చదివినప్పుడు ఆ వృద్ధురాలి ఇంట ఏ విధంగా కనక వర్షం కురిసిందో ఆ విధంగా కనక వర్షం కురిసింది ఈ రాజ్యంలో, విజయవాటికలో. ఆ బంగారం వర్షంలా కురవడానికి దుర్గాదేవి కారణమని గ్రహించినటువంటి మాధవ వర్మ, తల్లి దుర్గమ్మ, నీ లీలలు తెలుసుకోవటం మా వంటి సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ప్రసాదించిన నా కుమారుణ్ణి నువ్వే తీసుకున్నావు. ఇప్పుడేమో అపారమైనటువంటి కరుణావృష్టితోటి బంగారపు వర్షం కురిపించావు. ఏమిటమ్మా నీ లీలలు అని ప్రార్థించాడు. అప్పుడు ఆకాశం నుండి వినపడ్డాయి మాటలు. రాజా, నీ ధర్మ నిరతికి మెచ్చుకొని కనక వర్షం కురిపించాను. నీ భక్తికి మెచ్చుకొని నీ కుమారుడికి, ఆ పేదరాలి కుమారుడికి కూడా ప్రాణదానం చేస్తున్నాను అన్నదమ్మ. ఇది కదా వైభవం ఈ కథలో. నాకు కూడా దగ్గుత్తిక పడుతోంది కంఠం ఆనందం వల్ల. అమ్మవారు మెచ్చుకొని రాజకుమారుడికి, పేదరాలి కుమారుడికి ప్రాణదానం చేసింది. ఓ రాజా, మీరు మీ ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లండి అని అమ్మవారి యొక్క వాక్కు అశరీరవాణి రూపంలో వినపడింది. వెంటనే యువరాజు, ఆ పిల్లవాడు నిద్రలో నుంచి లేచిన వాళ్ళలాగా మేలుకున్నారు. తల్లి, ఓ దుర్గామాత, కనక వర్షం కురిపించి మా పాలిట కనక దుర్గవయ్యావమ్మా. నీ కరుణా కటాక్షాలతోటి ఈ విజయవాటికను కనకవాడగా మార్చావు. జేజేలు తల్లి, జేజేలు అని రాజు, ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో అమ్మవారిని కీర్తించారు. ఆ విధంగా దుర్గాదేవి ఆనాటి నుంచి కనక దుర్గాదేవి అయింది. అయితే ఆమె మూల విరాట్ స్వరూపం మాత్రం మహిషాసుర మర్దిని అవతారంగా ఉన్నది. ఉగ్ర రూపంతో భయం కొలుపుతూ ఉండేది. కాలక్రమంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దేశ పర్యటన చేస్తూ విజయవాటికి కూడా వచ్చారు. మధుర మీనాక్షి దగ్గరికి వెళ్ళినట్లే పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశారు. ఇంద్రకీలాద్రిని చేరుకొని కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. శివుడి యొక్క వరప్రసాది అయినటువంటి సాక్షాత్తు శంకరుడి యొక్క అపర అవతారమైనటువంటి శంకర భగవత్పాదులు ఉగ్ర రూపిణి అయినటువంటి ఆ మహిషాసుర మర్దిని మూర్తిని చూసి ఆశ్చర్యపోయి సమస్త లోకాలని చల్లని చూపులతో కాపాడి కటాక్షించవలసినటువంటి తల్లి తన బిడ్డలని భయపెట్టడం తగినట్లుగా ఉందా? ఉగ్ర రూపంతో వెలసి ఉండడం వల్ల ఆంతర్యం ఏమిటోనని వాళ్ళంతా ఆ స్వామి తమ దివ్య దృష్టితో చూశాడు. శంకరాచార్యులు గారు మహిషాసుర సంహారం తర్వాత వృత్తాంతాన్ని గ్రహించాడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ మహిషాసుర మర్దిని అమ్మవారిని భక్తి ప్రపత్తులతోటి కీర్తించాడు. అప్పుడు వచ్చిందే
మహిషాసుర మర్దిని స్తోత్రం. ఇది మన అందరికీ చిరపరిచితమైనటువంటి స్తోత్రం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ వినాశిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే ఐ జగదంబికదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే ఐ నిజహంకృతి మాతృనిరాకృతి ధూమ్రలోచన విద్రూమశిఖే సమర విశోషిత బీజ సముద్భవ బీజ జలతాధిక బీజలతే శివ శివ కుంభ నిశుంభ మహాహవ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ విధంగా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించారు. అందులో ఉండే కొన్ని శ్లోకాలు మాత్రమే మీకు నేను చదివి వినిపించాను. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా ఉంది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రోజులో ఒక్కసారైనా పఠిస్తారో వాళ్ళందరికీ ఆ జగన్మాత అయినటువంటి కనకదుర్గాదేవి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు లభిస్తాయి అని చెప్పారు. ఆ విధంగా కనకదుర్గాదేవిని కీర్తించినటువంటి తర్వాత శంకర భగవత్పాదులు పవిత్రమైనటువంటి కృష్ణవేణి జలాలతోటి శ్రీసూక్త విధానంతో అభిషేకం చేశాడు. ఇంద్రకీలాద్రి మీద ఉన్న వృక్షాల నుండి శ్రీగంధ చందనాలతోటి అమ్మవారికి మైపూతలు పూశారు. అనేక రకాల పుష్పాలతో అర్చన చేశాడు. నారికేళం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు నివేదనగా సమర్పించాడు. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేవా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్కారిణి త్రాహి దుర్గే అని అమ్మవారిని కీర్తించారు. మహిషాసుర మర్దినిగా ఉగ్రమూర్తిగా ఉన్నటువంటి ఆ మూల విరాట్ స్వరూపాన్ని శాంతింపజేయటానికి శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఆదిశంకర భగవత్పాదులు. ఆ విధంగా శంకరాచార్యుల గారి చేత శ్రీచక్రం ప్రతిష్ఠ జరిగినందుకని అమ్మవారు ఈనాటికి రాజరాజేశ్వరి రూపంలో కనకదుర్గాదేవిగా దర్శనమిస్తోంది. శంకర భగవత్పాదుల వారే పసుపు చందనాలతోటి
అమ్మవారి ముఖరూపాన్ని తీర్చిదిద్దారు. సమయాచార పూజా విధాన పద్ధతి కూడా ఆరంభించి అమ్మవారిని ప్రార్థించారు. అదేవిధంగా శంకరాచార్యుల వారు తమ యొక్క దివ్య దృష్టితోటి ఇంద్రకీలాద్రి మీద అదృశ్యంగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఒక శివలింగాన్ని గుర్తించారు. అప్పుడు ఆ లింగాన్ని వెలికి తీసి పునఃప్రతిష్ఠాపన చేసి మల్లికా పుష్పాలతో శివుణ్ణి పూజించారు. మల్లెపూలతో పూజలు అందుకోవటం వల్ల అక్కడుండేటటువంటి శివుడికి మల్లేశ్వరుడు అని పేరు వచ్చింది. అందుకనే ఇప్పటికీ దుర్గా మల్లేశ్వర స్వామి అంటారు. అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరపడం వల్ల వారిని ఇప్పుడు శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు అని కీర్తించడం అనేది ఒక సంప్రదాయంగా ఏర్పడింది. అదేవిధంగా అమ్మవారు రక్తబీజాది రాక్షసులని సంహరించి వారి యొక్క రక్తపానంతో ఉగ్రరూపిణి కావడం వల్ల ఆ తల్లిని శాంతింపజేయటానికి కుంకుమ పూజలు, కుంకుమార్చనలు జరపడం అనేది ఒక సంప్రదాయమైంది కొండ మీద. మహిషాసుర మర్దిని కొండ మీద వెలిసినటువంటి తరుణంలో ఏర్పడబోయినటువంటి ముప్పును తప్పించటానికి మంగళగౌరిగా అవతరించినందున గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి పసుపుతోటి మంగళగౌరిగా పూజించటం, ఈ విధంగా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి ముత్తైదుతనం వృద్ధి కోసం అప్పటి నుంచి స్త్రీలు ఆరాధించడం అనేది ఒక ఆచారమైంది. అట్లాగే దుర్గని గాయత్రీదేవిగా అలంకరించడం, గాయత్రిగా ఆరాధించడం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది కాలక్రమేణా. కాత్యాయనీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇది దుర్గా గాయత్రి. ఈ గాయత్రిని నిత్యం పఠించి అమ్మనే స్మరించుకునే వాళ్ళకి సకల సౌభాగ్య సంపదలు సంప్రాప్తిస్తాయి అని పెద్దల యొక్క వాక్కు. ఈ తల్లి త్రిశక్తి స్వరూపిణి, త్రిమూర్తి స్వరూపిణి. ఆనాటి విజయవాటికి కాలక్రమంలో విజయవాడగా, అనంతరం బెజవాడగా, ఆ తరువాత విజయవాడగా మారింది. కానీ అమ్మ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన భక్తులకు కొంగు బంగారమై తనని నమ్మి కొలిచిన వారి యొక్క మనోభీష్టాలు తీరుస్తూ చల్లగా కాపాడుతుంది. ఈనాడు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి దుర్గాదేవిని దర్శించుకుంటున్నారు. ఈనాడే కాదు, శతాబ్దాల క్రితం నుంచి ఎందరో వచ్చి అమ్మని దర్శించుకున్నట్లు, ఆమె యొక్క మహాత్యాన్ని ప్రత్యక్షంగా గమనించి తృప్తి చెందినట్లు చారిత్రకమైన ఆధారాలు, శిలాశాసనాలు ఎన్నో ఉన్నాయి. మరి రేపటి రోజు అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి తదితర విశేషాలతోటి రేపు మనం కలుసుకొని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.